అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు నక్క తోక తొక్కారు. మీకు ఈరోజు పెద్ద శుభవార్త అందుతుంది. వాటిని విని మనసు గాల్లో తేలడం మాత్రం ఖాయం. ఈరోజు ఈ రాశి వారికి శుభవార్త అయిన తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు. ఎక్కడికని తెలుస్తారు. సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజు రాసుల సమయం అనేది ప్రత్యేకంగా సమయాన్ని బట్టి ప్రయత్నాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు. మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. ఈ రోజు విధి యొక్క పరిస్థితిని బట్టి ప్రయత్నాలను కొనసాగించడం అనేది జరుగుతుంది. అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోవాలి. వారికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను ఈరోజు మీరు వండి పెట్టడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి ఆశీర్వాదంతో పాటు మీకు ఈరోజు సంతోషం కూడా దక్కుతుంది. సృజనాత్మకంగా అన్ని పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. కొంత పనులు బిజీగా ఉండడం జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి అన్ని పనులు చేస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు చేయకండి. మరియు ఈ రోజు నాయకత్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు మాత్రం విద్యార్థులు ఈ రోజు దరిచేరకుండా చూసుకోవాలి. పనిలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. అదృష్టం మద్దతు అనేది పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. ఇక కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఈరోజు ఈ రాశి వల్ల ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. ఇక సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా పెరగనివ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. ఇక సంపద లాభాల మార్గాన్ని అయితే తెలుస్తుంది. ఏ పని చేపడినా కూడా దాంట్లో లాభం అనేది విపరీతంగా వస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధించుకోగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాల్సి ఉంటుంది. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి కూడా మనసు గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు రాష్ట్రాల్లో ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి. ఈరోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా ఇబ్బందులు అనేవి తొలగించబడడం అనేది ఈరోజు జరుగుతుంది. పని పెరుగుతుంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా అయితే చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. డబ్బు గురించి ఎక్కువగా డబ్బు సంపాదించాలి, పొదుపు చేయాలి, బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు అయితే రోజు ఉంటారు రాశివారు. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి. ఇంట్లో నూతన వస్త్ర ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు. స్త్రీలు ఎక్కువగా అలంకరణ వస్తువులు ఖరీదు చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో బిజీగా అనేది ఉండడం అనేది సాధ్యం అవుతుంది. ఇక ఈరోజు రాశి వారిలో మాత్రం కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఎక్కువ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలను నిర్వహిస్తారు. ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలిసి మంచి సంభాషణను కొనసాగిస్తారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతో మాత్రమే ముందుకు సాగండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది. అవగాహన ద్వారా పనులు చేసేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు
వ్యవస్థను బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళ సంబంధాలలో మాత్రం సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలున్నాయి. భాగస్వామి అనుభూతుంటుంది. కళ నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎక్కువగా శత్రువుల గురించి హాని కలగకుండా ఉండటం కొరకు 2 ముత్తపు శంఖాలను తీసుకొని రాత్రిపూట ఆ ముత్తపు శంఖాలను నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రువుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. ఈ విధంగా దోష నివారణ చేయటం కారణంగా ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. రాశి వారికి చాలా మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీ ప్రవర్తన అందరినీ ఆకర్షితులు చేసుకుంటుంది. విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు ఈ రాశి వాళ్ళకు మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే 54 మరియు లక్కీ కలర్ అయితే రేగు. పరిహారంలో రామాలయాన్ని దర్శించండి. శ్రీరామనామ స్మరణము చేయండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.